చింత చిగురు. చింత చెట్టుకు చింత చిగురు. మా అత్తగారింటి దగ్గర చింత చెట్టు ఉంటే చిగురు తెంపాను. చింత చిగురు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి? ఓకేనా? చింత చిగురును మనం కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వక్కలుగా కాకుండా కచ్చపచ్చ దంచుకుంటే పిల్లలు మిర్చిని పక్కన పెట్టేయరు, కూరలో కలిసిపోతుంది కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలను కచ్చపచ్చ దంచి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఉప్పుతో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డలను వేసుకోవాలి. మనం ఉప్పు వేసినాం కాబట్టి మళ్ళీ వేయనక్కర్లేదు. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా దోరగా వేగనివ్వాలి. దోరగా వేగనిచ్చాక నూనె పైకి తేలి చాలా బాగుంటుంది. తర్వాత చింత చిగురు వేసేయాలి. మనం చింత చిగురు కూరలో మటను, చికెను, రొయ్యలు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఫాస్టింగ్ అని నేను ఓన్లీ చింత చిగురు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చితోనే వండేశాను. వేడివేడి అన్నంలో కాకుండా కొంచెం చల్లారినాక తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం చింత చిగురును పప్పు అయినా కానీ, టమాటా కాంబినేషన్ అయినా కానీ